హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా ఛానల్లో ఇంకో వ్లాగ్ అనమాట. వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మైసూర్ టు ఊటీ ట్రావెల్ చేస్తున్నాం. సో మైసూర్ టు ఊటీ ఆన్ రోడ్ ట్రావెల్ చేస్తున్నాం. మేము ఊటీ వెళ్తున్నాం ట్రిప్కి. ఆన్ రోడ్ మైసూర్ టు ఊటీ ట్రావెల్ చేసేటప్పుడు మనకి 2 నేషనల్ పార్క్స్ తగులుతాయి అనమాట. ఒకటి కర్ణాటకలోది, ఒకటి తమిళనాడులోది. ఈ నేషనల్ పార్క్స్ ఏంటంటే లిటరల్గా మనం ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు మనకి యానిమల్స్ కనిపిస్తాయి కదా. సో యానిమల్స్ని క్యాప్చర్ చేస్తున్నా. ఆబ్వియస్లీ మంకీస్ ఉంటాయి. ఇక్కడ మంకీస్ నాకు కంప్లీట్ ఫ్యామిలీ లాగా అనిపించింది, చాలా క్యూట్ అనిపించింది. సో అందుకని దీన్ని క్యాప్చర్ చేశాను. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఫారెస్ట్ అన్నా కదా, ఫారెస్ట్లో నుంచి వెళ్తున్నామన్నా కదా, డీర్స్ కనిపించాయి. వైల్డ్ యానిమల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. డీర్స్, ఎలిఫెంట్స్. అండ్ ఇక్కడ మనం తమిళనాడు నుంచి వెళ్తున్నాం. నెక్స్ట్ కర్ణాటక అయిపోయింది, తమిళనాడు నుంచి కూడా మనకి ఎలిఫెంట్స్ కనిపించాయి, డీర్స్ కనిపించాయి, నెక్స్ట్ పీకాక్స్ కనిపించాయి. మేము వెళ్ళిన రోజు ఏంటంటే లిటరల్గా వర్షం వస్తుంది కొంచెంగా. వ్యూ అయితే చాలా బాగుందండి. మనం మామూలుగా మన ఇంటి దగ్గర వర్షం వస్తుంటేనే అన్నీ బంద్ చేసి బయట కూర్చుని మంచిగా ఎయిర్ని ఆస్వాదిస్తాం, అంటే మట్టి స్మెల్ని ఆస్వాదిస్తాం. మనం ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు వర్షం పడుతుంటే ఎట్లా అసలుకి ఆస్వాదించకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో అందుకని నేను విండోస్ అన్నీ కిందకనేసి లిటరల్గా వర్షం కొంచెంగా పడుతున్నప్పుడు అలా తడుచుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట నేనైతే. సో మా వాడు అక్కడ చేస్తుంటే నాలాగే వాడు చేస్తున్నాడు అనుకొని ఇంకా నేను స్టాప్ చేసేసా అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఊటీ వచ్చేసాం. ఊటీ వచ్చాక ఇక్కడ నేను నీల్గాయి ట్రీస్ అనమాట, ఇది ఫేమస్ అనమాట ఊటీలో. దీని మీద సపరేట్గా వ్యూ పాయింట్ కూడా ఉంది మనకి. అది కూడా నేను క్యాప్చర్ చేశాను. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఫర్దర్గా. ఈ నీల్గాయి ట్రీస్ వెళ్ళాక నెక్స్ట్ మనం ఇంకో వ్యూ పాయింట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి నీడిల్ రాక్ వ్యూ పాయింట్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ వ్యూ పాయింట్ అనమాట. ఈ 2 పాయింట్స్ వచ్చేసి మేము మా రిసార్ట్కి వెళ్ళేటప్పుడు ఈ 2 నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో ట్రావెలింగ్ అదే రోజు కాబట్టి సో ఒకసారి ఈ 2 కవర్ చేసుకుందాం. మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళి ఎందుకు ఈ 2 కవర్ చేసుకోవాలని, సో వెళ్ళే దారిలోనే కాబట్టి సో ఈ 2 కవర్ చేసుకున్నాం అనమాట. వ్యూ అయితే చాలా బాగుందండి. మేము వెళ్ళిన టైంలో 5:30 అనమాట. మనకి లిటరల్గా ఎక్కువ జనాలు కూడా ఎక్కువ లేరు. అప్పటికల్లా 5:30 కల్లా క్లోజ్ అయిపోతుంది అనమాట నీడిల్ రాక్ వ్యూ పాయింట్. సో లిటరల్గా కొంచెంగా వర్షం పడుతుంది, చాలా బాగుంది. క్లౌడ్స్ వచ్చేసి అప్పుడే వర్షం వస్తుంది కాబట్టి మనకి క్లౌడ్స్ అనేది లిటరల్గా మనం టచ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఊటీ వీడియోస్ ఫర్దర్గా రాబోతున్నాయి. సో స్టే ట్యూన్. అండ్ మీరు ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ వస్తుంటాయి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది దారి మధ్యలో ఈ వ్యూ కనిపించి సో ఇక్కడ ఆగే అనమాట. సో 1 కిలోమీటర్ మనకి వ్యూ నడవాలి, నడిచే దారి ఉంటుంది. 1 కిలోమీటర్ తర్వాతకి మనకి కంప్లీట్గా వ్యూ పాయింట్కి సపరేట్ ఒక లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి మనం వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇది మనం వ్యూ పాయింట్ అనమాట. నీడిల్ రాక్ వ్యూ పాయింట్కి లొకేషన్కి వచ్చేసాము. సో చూసారా ఎంత బాగుందో వ్యూ అనేది. లిటరల్గా క్లౌడ్స్ మనకి కనిపిస్తున్నట్టు తాకుతున్నట్టు అనిపిస్తుంది. ఒరిజినల్గా చూసేదానికి వీడియోలో చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ వ్యూ చూసాక ఎవరైనా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోకుండా ఆగుతారా? సో మేము ఇదే క్యాప్చర్ చేశాను. ఫొటోస్ అండ్ వీడియోస్ అనేది ఒక మెమరీ కాబట్టి సో ఎక్కడికి వెళ్ళినా ఆ మెమరీని మనం ఫోన్లో బంధించేయాలి కదా. సో అలా అని నేను ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ని క్యాప్చర్ చేసుకొని ఇలా మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వ్యూ కూడా మీకు ఎలా కనిపించిందో కూడా కామెంట్ చేయండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఊటీ వీడియోస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి.